రైట్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తొలిసారిగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జూన్ 2న జరగబోతున్నాయి. ఇది దశాబ్ది ఉత్సవాలు కూడా కావడంతో దీన్ని చాలా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ సర్కార్ రెడీ అయిపోయింది. అయితే ఇదే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని, ఇప్పటి వరకు ఉన్న చిహ్నాన్ని మార్చడం, కొత్తగా రాష్ట్ర గీతాన్ని ఆ రోజు ఆవిష్కరించాలనే నిర్ణయం తీసుకోవడం అనేది కొంత వివాదాస్పదంగా మారింది. ఇందులో రాష్ట్ర చిహ్నాన్ని మార్చడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతుంది. రాష్ట్ర చిహ్నంలో ఉన్న చార్మినార్ను తీసేయడం, కాకతీయ కళాతోరణాన్ని తొలగించాలనుకోవడం ఖచ్చితంగా తప్పేనని బీఆర్ఎస్ విమర్శలు ఎక్కుపెట్టింది. చార్మినార్ వద్ద కూడా ఇంతసేపు మనం చూసాం, కేటీఆర్తో సహా బీఆర్ఎస్ నేతలంతా కూడా చార్మినార్ వద్దకు చేరుకొని చార్మినార్ని రాష్ట్ర చిహ్నం నుంచి తొలగించడాన్ని తప్పుపడుతూ ఆందోళన నిర్వహించారు. అది కేవలం కేసీఆర్ ఆనవాళ్లను, కేసీఆర్ ముద్రను చెరిపేయాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ప్రయత్నం రేవంత్ సర్కార్ చేస్తుందంటూ కేటీఆర్ కూడా, మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మనం ఇక్కడ స్క్రీన్పై కూడా చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన లోగో ఇది, ప్రస్తుతానికైతే ఇదే అని అంటున్నారు. ఇందులో స్వల్పంగా చిన్న మార్పులు చేర్పులు ఉంటే ఉండొచ్చు. అది గతంలో కేసీఆర్ సర్కార్ రూపొందించిన లోగో. అందులో మనకు చార్మినార్, కాకతీయ కళాతోరణం రెండూ కనిపిస్తున్నాయి. ఇందులో మాత్రం కాకతీయ కళాతోరణం లేదు, చార్మినార్ కూడా లేదు. కొత్తగా అమరవీరుల స్తూపం, ఖచ్చితంగా ఇది అమరవీరుల స్తూపాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తారు. అమరవీరుల స్తూపాన్ని చేర్చారు. దీన్ని పెట్టినప్పటికీ చార్మినార్, కాకతీయ కళాతోరణాన్ని తొలగించడాన్ని మాత్రం బీఆర్ఎస్ తప్పుపడుతుంది. అమరవీరుల స్తూపాన్ని పెట్టడాన్ని ఎవరూ తప్పుపట్టట్లేదు. కానీ ఆ రెండు కూడా తెలంగాణ సంస్కృతికి ఆనవాళ్ళు, వాటిని తొలగించడం కరెక్ట్ కాదంటూ కూడా బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. ఇక ప్రముఖ న్యాయవాది కూడా, ఆయన అడ్వకేట్ కూడా, మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ అయితే మరో అడుగు ముందుకు వేశారు. జూన్ 2న కొత్త చిహ్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆవిష్కరించలేదు. రేవంత్ వల్ల అది అయ్యే పనే కాదు. దానికి రకరకాల సమస్యలు ఉంటాయి. రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా చాలా అంశాలు ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే కానీ ఆ లోగో స్థానంలో ఈ లోగో వచ్చి చేరే అవకాశమే లేదంటూ వినోద్ కుమార్ అంటున్నారు. గతంలో ఉన్న లోగోనే ఖచ్చితంగా ఉంటుంది. జూన్ 2 నుంచి ఏదైతే రేవంత్ సర్కార్ అమల్లోకి తెద్దామనుకుంటున్న ఈ లోగో, ఈ చిహ్నం వచ్చే ప్రసక్తే లేదంటూ వినోద్ కుమార్ చెప్తున్నారు. అది ఎలా సాధ్యమవుతుంది, ఎలా అడ్డుకోబోతుంది బీఆర్ఎస్ ఈ లోగో మార్పును అనేది మనతో పాటు జాయిన్ అవుతున్నారు మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కూడా వినోద్ కుమార్ గారు కరీంనగర్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు. వినోద్ గారు, ఏంటి మీరు కొత్తగా ఒక ఇష్యూని లేవనెత్తారు. జూన్ 2న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం రెడీ అయిపోయింది. ఆ కొత్త చిహ్నాన్ని, అది మా దగ్గరికి కూడా వచ్చింది, మేము చూపించాం కూడా ఇప్పుడు స్క్రీన్ పైన. మీరేమో సాధ్యమయ్యే పనే కాదంటున్నారు. ఏం చేయబోతున్నారు? ఇప్పుడు కళ్యాణ్ గారు, ఇది ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము మొదటి క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ లోగోని మార్చేస్తామని చెప్పడము, అది అవివేకం అని చెప్పి నేను ఆ రోజే సాయంకాలం పూట నేను పత్రికా విలేకరులతో మాట్లాడి చెప్పడం జరిగింది. 4 మాసాలు 5 మాసాల క్రితమే చెప్పాను. నేను ఇది కరెక్ట్ కాదు అని చెప్పినాను. కారణం ఏంటంటే, అతను చెప్పినటువంటి కారణాలేంది, దీనికో సబ్ కమిటీ వేస్తాము, దీనికి ఒక కమిటీ వేసి విచారిస్తాను అన్నది. మరి మీరు ఒక పత్రికా విలేకరులు, ఏదైనా కమిటీ ప్రజాభిప్రాయం సేకరించిందా ఇప్పటివరకు ఈ లోగో పైన? ఈ ప్రభుత్వము ఒక కమిటీ వేస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు. ఒక కమిటీ వేసిన కమిటీ, సబ్ కమిటీ ఏదో పేర్లు చెప్పిండ్రు. ఎవరికైనా పత్రికా విలేకరులు కానీ అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి సివిల్ సొసైటీలో ఎక్కడైనా చర్చించిండ్రా ఈ లోగో గురించి? వెళ్ళి కళాకారులు కానీ, లేకపోతే మేధావులు కానీ, లేకపోతే వ్యాపారవేత్తలు కానీ, డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, లేకపోతే సివిల్ సొసైటీలో ఉన్నటువంటి టీచింగ్ ఫ్యాకల్టీతో మిత్రులతో కానీ, ఎవరితోనైనా సమాజంలో ఉన్నటువంటి యువకులతో కానీ చర్చించిండ్రా ఈ లోగో గురించి? ఎక్కడైనా ప్రస్తావించిండ్రా? అంటే ఆయన చెప్పిన నిర్ణయం అమలు జరపలేదు. ఆయన కేవలం పేరు కోసం మాత్రమే నేను కమిటీ చేశానని చెప్పాడు కానీ ఆ కమిటీ ఏ పని చేయలేదు, ప్రజా అభిప్రాయం సేకరించలేదు. ఫస్ట్ పాయింట్. నెంబర్ 2, తీసేసేటప్పుడు ఏం కారణం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? ఇది రాజరిక వ్యవస్థ, అంటే మొనార్కీకి సంబంధించినటువంటి ఇష్యూ అని చెప్పిండు. అదే రోజు నేను చెప్పడం జరిగింది, భారత జాతీయ జెండా లోపట అశోక చక్రం ఉన్నది. ఎవరు ఆ జాతీయ జెండాను రూపకల్పన ఎవరు చేశారు? మన రాజ్యాంగ సభ, ముఖ్యంగా మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు దాంట్లో ఒక ప్రముఖ పాత్ర వహించారు. మనకు 4 సింహాలు, అంటే 3 సింహాలు అవుపడితే ఒక సింహం వెనుకకుంటుంది. అది మన ఎంబలం. ఇది ఎక్కడి? సారనాథ్,
దాదాపు 2000 సంవత్సరాల క్రితం అశోక చక్రవర్తి సామ్రాట్ అని ఆయన పరిపాలించిండు. మరి అది రాజరిక వ్యవస్థ కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఈయన కాంగ్రెస్ పార్టీ కొత్త బిచ్చగాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఈ కొత్త వ్యక్తికి ఆ పార్టీ నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ, ఈరోజు రేవంత్ రెడ్డి గారు రోజు జై రాహుల్ జై సోనియా అంటాడు. మరి వారి కుటుంబ పెద్ద పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు. మరి వారు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రి అయినారు కాబట్టి ఇలా రాహుల్ గాంధీ ఉన్నాడు, సోనియా గాంధీ ఉన్నాడు. ప్రజల మధ్యలో వాళ్ళ పేర్లు తెలుసు మనకందరికీ, వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మరి వారి కుటుంబ పెద్ద అయినటువంటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం కూడా తప్పుబట్టి రేపు ఎవడైనా ఈ దేశం లోపల ఎవరైనా పరిపాలనలోకి వచ్చేసి అశోక్ చక్రం తీసేస్తాము, లేకపోతే 4 సింహాల్లో ఉన్నటువంటి ఎంబలం తీసేస్తాము అనే నిర్ణయం తీసుకోవడానికి సోనియా గాంధీ గారు ఇలా అవకాశం ఇస్తున్నారా అని ప్రశ్నించదలుచుకున్నాను. అందుకే నిన్న నేను ట్వీట్ చేశాను సోనియా గాంధీ గారికి, మల్లికార్జున్ ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, వెదర్ యు ఆర్ ఎలోయింగ్ ది సో కాల్డ్ మిస్చీఫ్ టు బి మేడ్ బై మిస్టర్ రేవంత్ రెడ్డి. ఒక మిస్చీఫ్ చేస్తున్నాడు ఆయన రేవంత్ రెడ్డి. అది మీరు గీట అంగీకరిస్తే ఈ దేశ జాతీయ జెండాను, ఈ దేశంలో ఉన్న జాతీయ ఎంబలాన్ని మార్చేటువంటి అవకాశానికి కొంతమంది ఉన్నారు ఈ దేశంలో. 3 రంగుల జెండా తీసేస్తాము, కాషాయ జెండా ఎగిరేస్తామని కొంతమంది, ఎర్ర జెండా ఎగిరేస్తామని కొంతమంది. ఈ దేశంలో చాలామంది మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టయితే కదా సోనియా గాంధీ గారు. నేను అందుకే సోనియా గాంధీ గారిని అడుగుతున్నాను నేను, నువ్వు వచ్చి మీ సమక్షంలో రేపు హైదరాబాదులో రేవంత్ రెడ్డి గారు ఈ ప్రతిపాదన చేస్తే మీరు అంగీకరిస్తే, మీ కుటుంబ పెద్ద, ఈ దేశానికి మొదటి ప్రధానమంత్రి, గట్టి ఆర్థిక పునాదులు వేసినటువంటి మహానుభావుడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ నిర్ణయాన్ని రద్దు చేసేటువంటి అవకాశం నువ్వు రేవంత్ రెడ్డి గారికి గెలిపిస్తున్నావా? కాబట్టి కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పదలుచుకున్నాను, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కాకుండా నిజమైన కాంగ్రెస్ పార్టీలో మొదటి నుండినటువంటి కాంగ్రెస్ వాదులారా మీరు కూడా ఆలోచించండి. ఎటుపోతున్నది ఇవాళ? ఈయనకి ఏం పని లేదా? ఇలా మార్పు అన్నాడు. 10,000 రైతు బంధులు 15,000 చేస్తా అన్నాడు. 2,000 రూపాయల ఆసరా పెన్షన్లో 4,000 చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు. గదానిపైన దృష్టి పెట్టకుండా వీటిపైన దృష్టి పెట్టుడేందండి? అంటే మీరు వినోద్ గారు అసలు సరే వాళ్ళు మార్దామని కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంది, మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన లోగో కూడా బయటకు వచ్చింది దాదాపుగా. అయితే మీరు అది సాధ్యమే కాదు, అంత ఈజీ కాదు, అయ్యే పని కాదు అని మీరు అంటున్నారు. అదేలా మరి ఎలా ఆపబోతున్నారు దాన్ని? ఇది రెండో పాయింట్. ఇప్పటిదాకా చెప్పింది నేను ఈ సామాజిక రాజకీయ నేపథ్యాన్ని మీకు వివరించడం జరిగింది. ఇది లేకపోతే రెండో పాయింట్ లేదు. కాబట్టి ఇవన్నీ మొదలు ఇంత స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అందుకోసము వాట్ ఆర్ ది రీజన్స్, నువ్వు ఏం రీజన్స్తో నువ్వు తొలగిస్తున్నావు, కారణమేంది అది చెప్పాలి కదా. రాజరిక వ్యవస్థకు చిహ్నాలు అన్నాడు అంటే భారత జాతీయ జెండాలో ఉన్నటువంటి అశోక చక్రాన్ని తీయాలని చెప్పి నువ్వు చెప్తున్నావా రేవంత్ రెడ్డి? లేకపోతే 4 సింహాలు ఉన్నటువంటి జాతీయ ఎంబలాన్ని తీసేయాలి, మార్చాలి రాజరిక వ్యవస్థను చెప్తున్నావా రేవంత్ రెడ్డి? దీనికి జవాబు చెప్పాలి కాంగ్రెస్ పార్టీ ఫస్ట్. ఇంకా చట్ట ప్రకారంగా చెప్పదలుచుకున్నారు. మీరు దానిపైన తొందర ఉన్నారు కాబట్టి మీకు చెప్తున్నాను నేను. ఇది 2015 మార్చ్ 26 నాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి జీవో ప్రకారంగా ఈ ఎంబులం, ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎంబులము చట్టంని మనం ఆచరణలో తీసుకొచ్చినటువంటి రోజు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో. దీంట్లో మన కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్ 4/2 ఆఫ్ స్టేట్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా రెగ్యులేషన్ ఆన్ యూజ్ రూల్స్ 2007 ప్రకారంగా has approved the state emblem as the emblem of the government of Telangana for adoption by the state government. మొత్తం పారాగ్రాఫ్ చదువుతాను. Consequent on the formation of Telangana state, the Ministry of Home Affairs, Government of India, in terms of Rule 4/2 of State Emblem of India, bracket low regulation of use rules 2007, as amended in 2010, has approved the state emblem as the emblem of the government of Telangana for the adoption by the state government.
దీని ప్రకారంగానే ఎంబ్లమ్ను మనం తీసుకొచ్చుకున్నాం. మరి ఈ రూల్స్ ఏం చెప్తున్నాయి, ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏం చెప్తున్నాయంటే, where a state government propose to incorporate the emblem or any part thereof in the emblem of that state or union territory as the case may be, it shall do so after obtaining the prior approval of the central government and shall get the design and layout approved by the central government. ఇది మిస్టర్ కళ్యాణ్. కాబట్టి విన్నావా కళ్యాణ్? ఖచ్చితంగా ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే గానీ రేవంత్ సర్కార్ మార్చలేదు అని మీరు చెప్పబోతున్నారా? అరే చట్టం చెప్తున్నా బా, నేనుగా చెప్పేది చట్టం చెప్తున్నా. చట్ట ప్రకారం సాధ్యమయ్యే పని కాదంటారు అది. 2వ తారీఖు అయ్యే సమస్య లేదండి. కాకపోతే ఆల్రెడీ ఈయన ప్రతిపాదన పంపించి ఆ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకుంటే ఈరోజు సాయంత్రం కూడా అఖిలపక్ష సమావేశం అని పెట్టారు. సరే బీఆర్ఎస్ ఆహ్వానం వచ్చిందో లేదో నాకైతే తెలియదు. అందరినీ పిలుస్తున్నారు, సెక్రటేరియట్లో మీటింగ్ పెడుతున్నారు, ఈ లోగోకు సంబంధించి వాళ్ళకి డిస్ప్లే చేయబోతున్నారు, అక్కడ మార్పులు చేర్పులు అభిప్రాయాలు అన్నీ తెలుసుకోబోతున్నారు. అక్కడికి బీఆర్ఎస్కి ఆహ్వానం వచ్చిందా, బీఆర్ఎస్ వెళ్తుందా అనేది చూడాలి. అయితే మీరు ఏం చెప్పబోతున్నారు? ఈ లోగో మార్చడాన్ని, ఒకటే లోగో కాదు, టీఎస్ నుంచి టీజీగా మారింది, లోగో మార్చబోతున్నారు, రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించబోతున్నారు, తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చబోతున్నారు. ఈ మార్పులను మీరు ఎలా చూస్తారు? నేను టీఎస్ టీజే అవన్నిటిని పట్టించుకుంటలేనబ్బా. అది దాని గురించి అది స్పష్టంగా చెప్పిన. అది మేము కూడా టీజీ పెట్టాలని అప్పుడు అనుకున్నాము. తమిళనాడు టీఎన్, త్రిపుర టీపీ, టీఆర్, టీకే ఇట్లా ఉన్నాయి. అయితే మనం కూడా టీజీ అంటే ఇది ఏ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు పోతే తెలియదు, తెలంగాణ స్టేట్ టీఎస్ ఉంటే బాగుంటుందని చెప్పి అప్పుడు ఒక అభిప్రాయంతో అది పెట్టినాము. టీఎస్ పెట్టినా టీజీ పెట్టినా పెద్ద దాని గురించి దట్ ఈస్ నాట్ ఎ వెరీ బిగ్ ఇష్యూ. ఓకే, మిగిలిన అన్ని అంటే కేసీఆర్ పెట్టిన అన్ని మార్చే ప్రయత్నంగా చూడాలా? దీన్ని లేకుండా ప్రభుత్వం మారినప్పుడల్లా ఇలాంటి మార్పులు జరుగుతూ పోతే అది కొంత ఇబ్బందికర వాతావరణం కదా, ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా. ఇప్పుడు నేను 2-3 చెప్తాను మిస్టర్ కళ్యాణ్. ఇప్పుడు తమిళనాడు సింబల్లో మధుర మీనాక్షి టెంపుల్ గుర్తుంటుంది, అది ఇది గోపురం. అవును, అది మద్రాస్ స్టేట్ వచ్చినప్పుడు ఉన్నది. డిఎంకే దాదాపు ఎథిస్ట్ పార్టీ, అంటే దేవుణ్ణి నమ్మదు, దేవుని దయ్యాన్ని నమ్మేటోళ్ళు కాదు వాళ్ళు. అయినప్పటికీ కూడా వాళ్ళు ముట్టుకోలేదు దాన్ని. అంటే ఒక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొనసాగిస్తాయి. అందుకోసమే నేను 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 ఇప్పుడు వెకేషన్స్ ఉన్నాయి, వెకేషన్స్ వెళ్ళిన తెల్లారి నేను ఐఎమ్ గోయింగ్ టు ఛాలెంజ్. వీళ్ళు జీవో ద్వారా మార్చుతారా, ఎట్లా మార్చుతారు చూద్దాం. జీవో తీయడానికి వీలే లేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చేయగలిగితే ఒకటే చేయగలుగుతాడండి, ప్రతిపాదన చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి అనే. కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నప్పుడు వస్తుంది. అది ఏడాదికి వస్తుందా, 2 నెలలకు వస్తుందా, 3 నెలలకు వస్తుందా, 15 రోజులకు వస్తుందా నాకు తెలియదు. ఈయనకు మోడీకున్న గారి సంబంధాలు ఇప్పుడున్నాయి, రేపు ఎవరు ప్రధానమంత్రి అవుతారో నీకు తెలియదు, నాకు తెలియదు, ఆయనకు తెలియదు. కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో తెలియదు. ఇదంతా హడావిడి ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఇప్పుడు ప్రజా ఆగ్రహానికి గురి కాకుండా పక్కదారి పట్టేయడానికి. ఇప్పుడు మాలాంటి కూడా ప్రజా సమస్య తీసుకొని మాట్లాడదామంటే ఇదో ఒక సమస్య వచ్చే ముందుకు. ఇప్పుడు 2000 పెన్షన్ వస్తుందా అమ్మ, ఏం సంగతి అని ఊర్లు తిరిగి చెప్దాము, లేకపోతే 2 లక్షలు రుణమాఫీ ఏం జరుగుతుందని తెలుసుకుందాము, లేకపోతే 10 ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు రైతు బంధు వేయాలి. అవును, ఇప్పుడు రైతు బంధు టైం, రైతు కోత కోసినప్పుడు రైతు బంధు ఇచ్చుడు కాదు, రైతు బంధు ఎప్పుడు ఇవ్వాలి, నాట్లేసేటప్పుడు. ఇప్పుడు తొలకరి జల్లులు పడ్డప్పుడు, ఇప్పుడు రోహిన్ కార్త్ అయిపోయింది, తొలకరి జల్లులు పడ్డప్పుడు రైతు భూమిలోకి పోయి దున్నుకునేటప్పుడు ఒక డిఏపి బస్తాలకు ఆదిలాబాద్ లోపల పత్తి ఇత్తనాల కోసం తనుకొని వస్తాను. ఈ 10 ఏళ్లలో ఎప్పుడైనా జరిగిందా? 10 ఏళ్లలో ఎవడైనా రైతులు ఈ చెప్పులను డబ్బాలు క్యూలో పెట్టుకున్నారు ఎప్పుడైనా? అవును, ఈ సమస్యలపైన పనిచేయవలసిన వాళ్ళు మాకు కూడా ఈ పక్క సైడ్ ట్రాక్ పట్టియడానికి ఇప్పుడు ఈయన ఇదో కొత్త సమస్య తీసుకొచ్చి ముందు పెట్టండి. ఇదే పెద్ద సమస్య అయినట్టు తెలంగాణకి. అసలు పని చేయక
మరి గట్లంటే ఒకటండి, ఎర్రకోట పైన పండిత్ జవహర్లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి గారు, ఇందిరాగాంధీ గారు, మొరార్జీ దేశాయ్ గారు, చరణ్ సింగ్ గారు తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రి మళ్ళీ ఇందిరాగాంధీ గారు, మళ్ళీ ఇందిరాగాంధీ గారి తర్వాత రాజీవ్ గాంధీ గారు తర్వాత పివి నరసింహారావు కాదు, విపి సింగ్ తర్వాత చంద్రశేఖర్ గారు తర్వాత దేవగౌడ తర్వాత విపి సింగ్ గారు, వీళ్ళందరూ మరి ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగిరేసి ఆఖరికి మోడీ గారు కూడా 10 ఏళ్ళు ఎగిరేసిండు. మరి అది ఎవరు కట్టిండ్రు ఎర్రకోట? మొఘల్ చక్రవర్తులు కట్టిర్రు. వాళ్ళు ఇంకా ఎవరు? వీలైన మన కాకతీయులు, సన్ ఆఫ్ ది సాయిల్, ఇక్కడ పుట్టిన బిడ్డలు. ఆ మొఘల్ చక్రవర్తులు విదేశాల నుంచి వచ్చి దండయాత్ర చేసుకొచ్చి కట్టినటువంటి వాటి కూలబెట్టి అక్కడ జెండా ఎగిరెత్తారు. ఎవడని ఇవ్వాలి? అంత మతి లేని పనులు, తలతిక్కువ పనులు. అంటే వినోద్ గారు, మీరు ఆ లోగోని ఇప్పుడు ఒక్కటి చెప్పారండి, మరి ఇప్పుడు ఒకటే అండి, రేవంత్ రెడ్డి గారు రేపు నువ్వు ఎర్రకోట పైన 3 రంగుల జెండా ఎగిరైనా తప్పు పడుతున్నావా? ఏంది ఏం మాట్లాడతాడు? ఆయన పని లేక, ఏం పని చేతగాక ఇవాళ ముఖ్యమంత్రి చేయవలసిన పనులు పక్కకు పెట్టి అసలు పని వదిలిపెట్టి ఇవాళ రైతు బంధు ఇవ్వాలి. గది ఆలోచించు. ఏ బ్యాంకులతో మాట్లాడతావు, ఎక్కడ అప్పు తీసుకొస్తావు, రైతులకు బంధు ఫస్ట్ 10,000 15,000 మీదేంది రైతు భరోసా 15,000 ఇవ్వాలి. ఇప్పుడు 7,800 ఎకరానికి గది ఇవ్వు. ఇప్పుడు జూన్ 2, 3, 4 విపరీతమైన వర్షాలు పడతాయి. దున్నాలే, విత్తనాలు వేయాలి, ఒక డిఏపి బస్తా చల్లాలి, కొన్ని రోజుల తర్వాత ఒక యూరియా బస్తా చల్లాలి, కలుపు తీయాలి. గది రైతులకు కావాల్సింది. ఇప్పుడు నువ్వు ఇస్తానంటే 2 లక్షల మాఫీ ఆగస్టు 15వ తారీఖు వస్తుంది కదా. 90 రోజులే ఉన్నది. ఆగస్టు 15 ప్రపంచ బ్యాంక్ దగ్గర పోతాడు. ప్రపంచ బ్యాంక్ ఇస్తుందా అండి ఇది? నేను పేపర్లో చదివిన, ఇండియన్ ఎక్స్ప్రెస్లో, హిందూలో. ప్రపంచ బ్యాంక్ అప్పు తీర్చడానికి అప్పులు ఇస్తుందా అండి? ఎవడు చెప్పిండు ఆయనకి ఏమేదో ఉన్నారో, ఏం అడ్వైజర్లరో? ప్రపంచ బ్యాంకు స్వాపింగ్ కూడా చేస్తుందా? ఇదో పాత అప్పులు స్వాపింగ్ చేస్తుందా ప్రపంచ బ్యాంకు? చెయ్యదు. అయితే వినోద్ గారు, మరి ఏమి గదాని మీద మరి ఇప్పుడు నీకు అదృష్టం వచ్చేది వినోద్ గారు, ఇప్పుడు నీకు ఒక అవకాశం వచ్చింది, మంచి అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా చిన్న వయసులో. చార్మినార్ దగ్గర మీ పార్టీ నేతలంతా ఆందోళన నిర్వహించారు. అక్కడ కేటీఆర్ మాట్లాడుతూ ఇది రాచరికపు ఆనవాళ్ళను తొలగించాలనే ఉద్దేశం కాదు రేవంత్ రెడ్డిది, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేద్దామనుకుంటున్నారు, తెలంగాణలో సాధ్యమయ్యే పని కాదంటున్నారు. అంటే మీరు కూడా ఈ లోగోను మార్చడం కానీ ఇలాంటి మార్పులన్నీ కేసీఆర్ పెట్టాడు కాబట్టి నేను మార్చేస్తాను ఆ ఆలోచనతో రేవంత్ చేస్తున్నారు అనుకుంటున్నారా మీరేమన్నా? అది ఒక భాగం. ఇంకా కేటీఆర్ చెప్పిండో చెప్పలేక నేను చెప్పదలుచుకున్నాను. అసలు విషయం ఏంటంటే తెలంగాణ ఉనికిని, తెలంగాణ సొయ్యిని, తెలంగాణ స్పృహను, తెలంగాణ కళల్ని, తెలంగాణ చైతన్యాన్ని చంపడానికి రేవంత్ రెడ్డి వచ్చిండు ఇవాళ. ఎందుకంటే ఇంతవరకు 6 మాసాలైంది ముఖ్యమంత్రి అయి, 6 months. ఇంకొక 3 రోజులు 4 రోజులు అయితే 6 నెలలు. నిన్న మొన్న రాలేదు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, 6 నెలలైంది. ఒక్కసారి జై తెలంగాణ అని అన్నాడా రేవంత్ రెడ్డి? ఒక్కసారి జై తెలంగాణ అని అన్నాడా ఎక్కడైనా? రాహుల్ గాంధీ జై, సోనియా గాంధీ జై అన్నాడు. అనుకుంటే నాకేం తప్పు లేదు, మీ నాయకులు అనుకో, నేనేం తప్పు పడతలేను దాన్ని. ఒక్కసారి జై తెలంగాణ అన్నాడా? అందుకోసమే తెలంగాణ స్పృహను, తెలంగాణ సొయ్యిని, తెలంగాణ చైతన్యాన్ని చంపడానికి రేవంత్ రెడ్డి ఈ ప్రయత్నం. ఇది కేసీఆర్ చేస్తే చేయొచ్చు, అది కాదు. కేసీఆర్ కంటే కూడా ఈయనే. ఇప్పుడు నేను కరీంనగర్లో ఉన్నాను, అదేందో ఏకేనో లేకపోతే ఏందో పెద్ద గన్ పట్టుకొని వచ్చిండు ఆ రోజు. అంటే ఎంత అహంకారంతో వచ్చిండు చంద్రబాబు నాయుడు పట్టుకొని, నేను అణిచేస్తా, ఉద్యమాన్ని అణిచేస్తా అని అహంకారంతో వచ్చిండు కదా. అది ఎక్కడుంటుంది? ఆయన రక్తంలో, ఆయన మెదట్లో లేదు. రేవంత్ రెడ్డి మెదట్లో లేదది, ఆయన రక్తంలో లేదది. అణిచేస్తా అనేటువంటి స్వభావం లేదు. అందుకోసమే చేస్తున్నాడు. కేసీఆర్ ఆనవాలనేది ఒక 50% కావచ్చు,
అంతకంటే ఎక్కువ ఇది, అంతకంటే ఎక్కువ ఇది. నేను చెప్తున్నా చూడండి, ఒక్కసారి 6 నెలలు జై తెలంగాణ అని అన్నడా ముఖ్యమంత్రి స్థాయిలో? అనలేదు. అంటే ఈ అంశాన్ని, మీరు చెప్పే అంశాన్ని ప్రజలు గుర్తిస్తారనుకుంటున్నారా? ప్రజలు ఆమోదిస్తారా మీరు చెప్పే మాటల్ని? అది ప్రజలకు వదిలిపెడతా. నా వంతు నేను ఒక తెలంగాణ పౌరుణ్ణి. తెలంగాణ ఉద్యమం కోసం న్యాయవాది వృత్తిని పక్కకు పెట్టి 2001 టీఆర్ఎస్ పార్టీ పుట్టకముందు 1 సంవత్సరం కాలం పాటు ప్రొఫెసర్ జయశంకర్ గారు, బియ్యాల జనార్దన్ రావు గారి ఆలోచనతో నేను కాకతీయ విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఒక విద్యార్థి నాయకుడుగా, నేను గవర్నమెంట్ కాకతీయ డిగ్రీ కాలేజ్ విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదిగిన, ఆడ విద్యార్థి సంఘ ఎన్నికలో గెలిచిన నాయకుడిని నేను. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా కాకతీయ యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిగా నాకు మా గురువులు ఇచ్చినటువంటి స్పృహను నేను నా జీవితం, నా చివరి ప్రాణం ఉన్నంత వరకు నేను కొనసాగిస్తాను. అది నాకు నేర్పినటువంటి విద్య అది. కాబట్టి నేను తప్పనిసరిగా దీనిపైన నేను ఉంటాను. అందుకే చెప్పిన, నేను నిన్న వరంగల్లో చెప్పినాను, ఇప్పుడు నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నాను. రేపు తప్పనిసరిగా హైకోర్టు రీఓపెన్ అయిన వెంటనే చేస్తాను కేసు. నీకు వాట్ ఆర్ ది రీజన్స్, కమాన్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. అండ్ ఇఫ్ దట్ ఈస్ సో, ఇవన్నీ కూడా చేయొచ్చా, అది కోర్టుని అడుగుతా. నేను కోర్టుని అడుగుతా, ఈ కాంగ్రెస్ పార్టీ కూడా దాని పార్టీ చేస్తా, ఇవన్నిటిని కూడా అడుగుతా. రేపు పొద్దున ఈ దేశంలో మన రాజ్యాంగ సభ తీసుకొచ్చినటువంటి జాతీయ జెండా చిహ్నాన్ని, లేకపోతే మన జాతీయ చిహ్నాన్ని మార్చేటువంటి అవకాశం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయత్నం చేసిన దాన్ని ఒప్పుకుంటారా మీరు అని సమాజానికి వదిలిపెడతా. ఓకే అంటే ప్రజలు నిర్ణయం చేస్తారు. రైట్ వినోద్ గారు, ఫైనల్ క్వశ్చన్. ఒకవేళ మీరు ఆపినా ఆగకుండా ఆ లోగో మారినా, లేకుంటే జాతీయ పతాక మిగిలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చినా, అన్ని మార్పులు జరిగినా, మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే పాతవి తెస్తారా, ఆ ప్రభుత్వం మార్చడం కొనసాగిస్తారా? మీకు జవాబు తెలియదా? ఇంత ఆవేశంగా ఇంత మదన పడుతుంటే మేము దాన్ని ఉంచుతామా? ఒక క్షణంలో తీసి పడేస్తాం. ఎందుకంటే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిండు కదా. యాక్చువల్ చట్ట ప్రకారం ఇంకొక క్వశ్చన్ అది, వెదర్ మార్చచ్చా, ఈ దేశంలో చర్చ జరుగుతుంది. అవును, మొత్తానికి ఇది దేశవ్యాప్త చర్చకు కారణమవుతుంది అనుకుంటున్నారా మీరు? ఇప్పుడు అవుతుంది, నేనే చేస్తానండి. ఓకే, నేను ఎందుకు వదిలిపెడుతుంది? రైట్, థ్యాంక్ యూ వినోద్ గారు. మొత్తానికి రాష్ట్ర చిహ్నం మార్పు అనేది తెలంగాణలో రగులుతుంది. వినోద్ కుమార్ గారు అయితే ఖచ్చితంగా ఈ అంశాన్ని వదిలే ప్రసక్తే లేదు, కోర్టుకెళ్ళి తేల్చుకుంటాను, దేశవ్యాప్త చర్చకు కూడా ఇది దారి తీసేలా చేస్తానంటూ కూడా ధీమాగా ఉన్నారు. ఒకవేళ రేవంత్ సర్కార్ మార్చినా, మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే పాత లోగో, పాత తెలంగాణ తల్లి విగ్రహం, మిగిలినవన్నీ కూడా ఏవైతే రేవంత్ రెడ్డి నిబంధనలకు విరుద్ధంగా కేసీఆర్ లేదా తెలంగాణ ఆనవాళ్ళు లేకుండా చేసే ప్రయత్నంలో ఏవైతే మార్పులు చేస్తారో అవన్నీ మళ్ళీ సరి చేస్తామని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. చూడాలి ఇది ఏ మలుపులు తిరగబోతుంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్ర గీతం ఆవిష్కరణతో పాటు చిహ్నం మారుతుందా, లేకుంటే ప్రతిపాదనకు మాత్రమే ప్రభుత్వం పరిమితం అవుతుందా? ఈరోజు సాయంత్రం కూడా అఖిలపక్ష మీటింగ్ ఒకటి నిర్వహిస్తున్నారు. ఆ సమావేశంలో ఏ పార్టీలు హాజరవుతాయి, ఎవరెవరు ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తారు అనేది మనం వేచి చూడాలి. ఇది వినోద్ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ.